నిన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఒక వాదన అయితే గట్టిగా చేశారు. ఏందంటే జూరాల ప్రాజెక్ట్ను వదిలేసి కృష్ణా జలాలను శ్రీశైలం ప్రాజెక్ట్ నుండి ఎందుకు లిఫ్ట్ చేయాలని. జూరాల అనేది తలలాగా ఉంది, శ్రీశైలం అనేది తోకలాగా ఉంది. తలను వదిలేసి తోక నుండి ఎందుకు తీసుకోవాలని నీళ్లు, అంటే జూరాలను వదిలేసి శ్రీశైలానికి ఎందుకు మార్చారు ప్రాజెక్ట్ అని చెప్పేసి ఒక వాదన అయితే చాలా గట్టిగా చేశారు. సో ఒకసారి జూరాలకి శ్రీశైలానికి మధ్యలో ఉన్నటువంటి ఒక తేడానైతే మనం చూద్దాం. జూరాల స్టోరేజ్ కెపాసిటీ 8 నుండి 9 టీఎంసీలు మాత్రమే. తర్వాత శ్రీశైలం కెపాసిటీ 215 టీఎంసీలు. ఆ తర్వాత ఈ జూరాలకు సంబంధించి ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఆ 8 టీఎంసీలు ఏవైతే ఉన్నాయో రోజు 2 టీఎంసీలు ఎత్తిపోసుకుంటూ అంటే పైనుండి నీళ్ళు వస్తూ ఉంటే వచ్చినట్టే రోజు 2 టీఎంసీలను ఎత్తిపోస్తా శ్రీశైలంతో పెద్ద పనే లేదన్నట్టుగా నేను మాట్లాడుతున్నాను. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జూరాల ప్రాజెక్ట్కి నీళ్లు వచ్చేది కేవలం వర్షాకాలంలో. ఆ వర్షాకాలంలో మీద కర్ణాటక నుండి వచ్చేటువంటి ఆ వరద కర్ణాటక రాష్ట్రం ఏదైతే వాళ్ళ బ్యారేజీలు ఏదైతే లిఫ్ట్ చేస్తే వాళ్ళ బ్యారేజీల గేట్లు ఎత్తితే వచ్చేటువంటి వరద నుండి మెయిన్గా జూరాలకి ఆ నీళ్ళు అయితే రావడం జరుగుతూ ఉంటుంది. ఒక్కసారి వర్షాకాలం అయిపోయిన తర్వాత జూరాలకి వచ్చేటువంటి ఆ నీటి ప్రవాహం లేదంటే ఆ వాటర్ అవైలబిలిటీ అనేది ఖచ్చితంగా తగ్గిపోతుంటుంది. సో రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రతిరోజు 2 టీఎంసీలు ఎత్తిపోసుకొని 90 టీఎంసీలు వాడుకునే అవకాశం నిజంగా జూరాలలో ఉంటే మరి మనం ఇప్పుడెందుకు వాడుకోలేకపోతున్నాము? అదే పని ఇప్పుడెందుకు చేయట్లేదు? చంద్రబాబు అడ్డం వస్తాడా, లేదంటే ఇంకెవరో మోడీ అడ్డం వస్తాడా, జగన్ అడ్డం వస్తాడా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవాళ డైరెక్ట్గా అదే జూరాల నుండి అదే 2 టీఎంసీలు మనం ఎత్తిపోసుకుంటే కూడా వాళ్ళు ఎవరు అడ్డం రారు. అంటే ఎత్తిపోసుకునే అవకాశం నిజంగా ఉంటే మరి ఎత్తిపోసుకోకుండా మనం ఎందుకు వెయిట్ చేస్తున్నాము? ఇది రేవంత్ రెడ్డి గారు ఒక చిన్న సమాధానం అయితే చెప్పాలి దీనికి. ఆ తర్వాత జూరాల నుండి శ్రీశైలానికి లిఫ్ట్ ఎందుకు మార్చాల్సి వచ్చిందంటే శ్రీశైలం యొక్క రిజర్వాయర్ కెపాసిటీ పెద్దది 215 టీఎంసీలు. తర్వాత శ్రీశైలం అనేది జూరాల కంటే కింద 190 కిలోమీటర్ల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో శ్రీశైలం ఉంటుంది. అంటే జూరాల ప్రాజెక్టు దాటిన తర్వాత నుండి ఇంకా 190 కిలోమీటర్ల ఈ కృష్ణా నది నీళ్ళన్నీ కూడా శ్రీశైలంలోనే స్టోర్ అవుతాయి. సో కాబట్టి ఈ జూరాల నుండే మనం తీసుకొని మొదలు పెడితే ఈ కింద ఉన్నటువంటి 190 కిలోమీటర్ల కృష్ణా నదిని మనం వదులుకున్నట్టే, ఆ నీళ్ళన్నీ కూడా మనం ఆంధ్రాకు కూడా వదులుకున్నట్టే. అందుకే శ్రీశైలం నుండి తీసుకున్నట్లయితే కంప్లీట్గా తెలంగాణ నుండి ప్రవహించేటువంటి కృష్ణానది నీటి మొత్తాన్ని కూడా మనం శ్రీశైలం నుండే వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వర్షం పడుతుంది, మన ఇంటి ముందు నుండే కాలువ పోతూ ఉంటుంది. ఆ కాలువ అంతా పోయి ఊళ్ళో చెర్ల కలుస్తుంది. సో మనము మన ఇంటి ముందర వచ్చేటువంటి ఆ వరదను అక్కడే మన ఇంటి దగ్గర ఆపేసి మన ఇంటికే వెంటనే తీసుకుందామంటే చాలా తక్కువ నీటినే మనం తీసుకోగలుగుతాం. కానీ ఒకసారి ఆ మన ఇంటి ముందు వెళ్ళేటువంటి ఆ నీళ్ళంతా కూడా వెళ్ళి ఒకసారి చెరువులో కలిసిన తర్వాత ఆ చెరువులో స్టోర్ అయిన తర్వాత ఆ చెరువు నుండి అయితే కనుక మనము సంవత్సరం పొడుగుతో తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే జూరాల ప్రాజెక్ట్ అనేది మన ఇంటి ముందు అంటే పైన కాస్త ఎత్తులో ఉన్నటువంటి ప్రాజెక్టు. తర్వాత 190 కిలోమీటర్ల కింద ఏదైతే శ్రీశైలం ప్రాజెక్ట్ ఉందో అది మన ఊరి చెరువు అనుకుంటే కనుక సో ఆ శ్రీశైలం నుండి అయితే కనుక మనం సంవత్సరం పొడుగుతో నీళ్లు తీసుకోవచ్చు. కానీ జూరాలని మాత్రమే మనము డిపెండ్ చేసుకోవాలనుకుంటే కనుక ఆ వర్షాకాలంలో ఎప్పుడైతే లేదంటే మన ఇంటి ముందు ఎప్పుడైతే వరద పోయిందో ఆ వరద వచ్చినప్పుడు మాత్రమే తీసుకునే అవకాశం అయితే ఉంటుంది.